సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, మనము ఎప్పుడైతే తల్లి గర్భంలో ఉన్నామో, ఉన్నంత వరకు కూడా గత జన్మ స్మృతులనేవి మనకు గుర్తుంటాయి. అసలు భగవంతుడు మళ్ళీ మనకి జన్మనిస్తున్నాడు అనంటే, ఆ జన్మలో చేసిన పాప పుణ్యాల రాశి ఏదైతే ఉందో, దాన్ని ఈక్వల్‌గా మొత్తానికి తగ్గించుకొని మోక్షం పొందటమో, ముక్తిని పొందటమో, హ్మ్. ఏదో ఒకటి చేసుకోవడానికని చెప్పి చెప్తూ ఉంటారు. హ్మ్. మరి భూమి పైన పడ్డ మరుక్షణము అసలు అవన్నీ ఏమి గుర్తుండవు. కాస్త మళ్ళీ ఈ కొత్త జీవితం ఏదైతే ఉందో దీనికి సంబంధించిన ఆలోచనలు, దీనికి సంబంధించిన వ్యయ ప్రయాసలు ఇవన్నీ, అంటే నేను ఎంత రాయల్‌గా బతకాలి, లేకపోతే నేను ఎంత గౌరవంగా బతకాలి, ఇక్కడ నాకు నేను మళ్ళీ కొన్ని క్రియేట్ చేసుకుంటా. కానీ దాన్ని వదిలేస్తా. అంటే ఈ క్రియేట్ చేస్తున్నప్పుడే కొంతమందికి గత జన్మయి గుర్తొచ్చాయి అని చెప్పి మనం వార్తల్లో విన్నాము. కొంతమందికి, ఒకరిద్దరికి మాత్రమే మనం ఇప్పటివరకు విన్నది. అలా నిజంగా ఎందుకు గుర్తొస్తాయి? మరి గుర్తొచ్చే అవకాశం ఉండి మన పర్పసే అదైనప్పుడు అందరము ఎందుకు మర్చిపోతున్నాం? పుట్టేటప్పుడు ఒక లోపల ప్లసెంటా అని గర్భంలో ఒక సంచి లాంటిది ఉంటుంది. అవును. దానిని మన ఇంగ్లీష్‌లో ప్లసెంటా అంటాం గనక అందరికీ అర్థమవుతుంది. ముందర ఆ పదం వాడా. హ్మ్. దానిని మాయ అంటారు తెలుగులో. హ్మ్. మాయలోంచి పుడుతున్నాం. అయిపోయింది అక్కడ మాయలో అంతా మాయ కమ్మేసింది. జీవి ఒకసారి ఒక గర్భంలోకి చేరంగానే పూర్తిగా మాయ చుట్టుముట్టేసింది. హ్మ్. ఆ మాయలోనే పెరిగాడు. మాయలోనే పెరిగినటువంటి జీవి తల్లి గర్భం నుంచి బయటకొచ్చాడు. అవును. మాయలోంచి వచ్చేసరికి ఇక పాతవేమీ గుర్తుండవు. అంతే. అంతా మళ్ళీ కొత్తగా ఎక్కడో ఉంటది. కొద్దిమందికి గుర్తుంటుంది అంటారు. ఆ హ్మ్. కొద్దిమంది ఉన్నట్టుండి ఉలిక్కి పడటం, ఉన్నట్టుండి ఏడవటం, హ్మ్. ఉన్నట్టుండి నవ్వటం హ్మ్. అకారణంగా. అవును. ఆ పిల్లలు అలా చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. అవును. అవును. అవి కూడా నెమ్మది నెమ్మదిగా ఈ తల్లి, ఈ తండ్రి, ఈ కుటుంబం, ఈ చుట్టుపక్కల వాళ్ళు ఇవన్నీ తెలుసుకున్నాక అవసలు తర్వాత గుర్తే రావు. హ్మ్. అంటే ఆ మాయ అనేది అంత బలీయమైనది, మరిపించేస్తుంది. బలమైంది. ఓహ్! ఒక అంటే మొత్తానికి మూలం ఈ మర్చిపోవడానికి మాయ. మా మా మాయే కదా అంతా మాయ. ఆ! ఈ జగమంతా మాయ. జగమే మాయ అని చెప్పారా? అవును. అవునా? హ్మ్. ఇదంతా మాయ. మాయలోకెళ్ళిపోయాం. ఓకే. మాయలో పడి హ్మ్. బయటకొచ్చాం. హ్మ్. బయటకొచ్చాక ఇక పాతది ఏముందో తెలీదు. హ్మ్. అసలు మనం కిందటి జన్మలో ఏమి ఎవరం అనేది తెలీదు. హ్మ్. కాకపోతే లోపల ఉన్నటువంటి ఆత్మకి తెలుసు. అది మరి పాత పాపాలు మూటలు, పుణ్యాల మూటలు మోసుకొస్తూ ఉంటుంది. కనుక మన వెనకాల అప్పులు, ఆస్తులు ఇలా ఉన్నాయి. పాత జన్మ నుంచి మనం ఆ బరువు మోస్తూనే ఉన్నాం. తెచ్చుకున్నటువంటివి. హ్మ్. చెప్పాం కదా! ప్రారంధం తప్పనిసరిగా అనుభవించి తీరాల్సిందే. ఆ! అవి మన దగ్గర ఉంటాయి. హ్మ్. అలాగే ఈ వెనకాల నుంచి వచ్చినవి ఉంటాయి. ఇప్పుడు చేసుకునేవి ఉంటాయి. అవును. ఆగామి. అవును. ఇవి ఉంటాయి. సంచితం. హ్మ్. అంటే పాత జన్మల్లోంచి మిగిల్చి తెచ్చుకున్నవి. హ్మ్. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎంత ఇది ఖచ్చితంగా ఉంటుందంటే దుర్యోధనుడు వాళ్ళు 100 మంది పిల్లలు. ధృతరాష్ట్రుడికి 100 మంది పిల్లలు పుట్టారు. ఈ ధృతరాష్ట్రుడి భార్య గాంధారి హ్మ్. చిన్నప్పుడు శివునికి నుంచి తపస్సు చేసి 100 మంది పిల్లలు కొడుకులే పిల్లలు గాదు. 100 మంది కొడుకులు గావాలని వరం పొందింది. హ్మ్. ఎప్పుడైతే భీష్ముడు తెలుసుకున్నాడో హ్మ్. అసలే ధృతరాష్ట్రుడు కనులేనివాడు. వీడికి 100 మంది కొడుకులుంటే ఎంత అండ. అవును. కనుక వీడికి ఆ 100 మంది కొడుకుల్ని కనగలే స్త్రీని తీసుకొచ్చి పెళ్లి చేయాలి ఆ! అని వెళ్ళి వాళ్ళనెళ్లి అడిగాడు. గాంధార రాజుకి దగ్గరికెళ్ళి మీ గాంధారిని మా ధృతరాష్ట్రుడికి ఇవ్వమని అడిగాడు. హ్మ్. అడిగేసరికి ఆవిడకి ఒక వైధవ్య దోషం ఉంది. కనుక ఆవిడకి ముందర ఒక పొటేలుతో వివాహం చేసి, ఆ పొటేలుని నరికి చంపేసి, ఆ హ్మ్. వైధవ్య దోషం అక్కడ పోయింది. పొట్టేలుతో గూడా చేసేవారా అమ్మ? అక్కడ చేశారు. ఆహా! చేసి ఆ వైధవ్య దోషం తొలగిపోయాక ధృతరాష్ట్రుడికిచ్చి పెళ్లి చేశారు. హ్మ్. పెళ్లి చేస్తే నూరుగురు పుత్రులు పుట్టారు కదా! ఆ! సరే రకరకాల విశేషాలు మధ్యలోపు ఎలా పుట్టారు ఏంటనేది. అవును. మొత్తానికి నూరుగురు పుత్రులు పుట్టారు. ఈ నూరుగురు పుత్రులు కురుక్షేత్ర యుద్ధంలో చనిపోయారు. హ్మ్. దాదాపుగా ఒక్కసారే చనిపోయారు అందరూ. అవును. అవును. ధృతరాష్ట్రుడు ఏడుస్తూ ఉంటాడు. హ్మ్. కృష్ణుడొచ్చి వీళ్ళందరూ యుద్ధం అయిపోయాక పాండవులు, కృష్ణుడు వచ్చి ఓదారుస్తారు. హ్మ్. ఓదారుస్తారు. అప్పుడే కృష్ణుడిని అడుగుతాడు. "అసలు నాకింత పుత్రశోకం ఎందుకు పెట్టావు? హ్మ్. ఇలా నూరుగురు కొడుకులంటే నువ్వు ఒకప్పుడు ఒకరికి నూరుగురు పుత్రుల శోకాన్నిచ్చావు ఆ! ఒక జన్మలో. ఓకే. నా భుక్తం క్షీయతే కర్మ కల్పకోటి శతైరపి. హ్మ్. అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం" అంటుంది శాస్త్రం. ఆ! అదేంటి శతకోటి కల్పాలైనా కూడా ఆ పాపం క్షీణించదుట. ఓహో! 100 ఏళ్ల క్రితం
ఉమ్, ఇతను ఒక వేటగాడు రూపంలో ఉండి ఒక చెట్టు మీద ఉన్న గూటి పక్షి గూట్లో ఉమ్. 100 గుడ్లుంటే ఆ గూడు తోసేసి 100 గుడ్లు చచ్చిపోయాయి. ఆ పక్షి వేదన అనుభవించి ఆ, నా 100 మంది పిల్లల్ని చంపేశాడు, ఉమ్, వీడికి కూడా 100 మంది పిల్లలు పోవు కాక అని చెప్పించింది. ఒక్కసారి పోయాయి 100, వీడికి అలాగే పోయాయి ధృతరాష్ట్రుడికి. అవును. అంటే మరి ఎప్పుడో 100 ఏళ్ల కితంది ఇంకా నన్ను వెంటాడిందా అంటాడు. ఉమ్, అవును, మరి నువ్వు 100 మంది కొడుకులు పుట్టాలంటే నువ్వెంత పుణ్యం చేసుకోవాలి? ఉమ్. అంత పుణ్యం నువ్వు సంపాదించాక నీకు 100 మంది కొడుకుల్ని ఇచ్చాక ఇచ్చాక అప్పుడు నీ పాత ప్రారంధం ఇప్పుడు తీర్చాం. ఉమ్, ఎంత లెక్కో చూడండి. లెక్క ఎక్కడికక్కడికి బ్యాలెన్స్ అవ్వాల్సిందే ఎన్ని జన్మలైనా. అవును. అమ్మవారి నామంలో ఒకటి తులజ, తుల తుల తూసి చక్కగా చేస్తుందట. బ్యాలెన్సింగ్. ఆవిడని మించిన బ్యాలెన్సింగ్ పర్సన్ ఇంకెవరు లేరు. ఉమ్, ఏది ధర్మం ఏది అధర్మం, ఎవడు పాపి ఎవడు కాదు, ఎవడికి ఎంత ఇవ్వాలి ఎవడికి ఎంత ఇవ్వకూడదు, ఉమ్. ఎప్పుడు ఇవ్వాలి, లేకపోతే 100 జన్మల తర్వాత ఇలా పుణ్యం చేసుకుంటూ 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 వచ్చి అవును. 100వ జన్మలో 100 మంది కొడుకుల్ని కని ఉమ్, వాళ్ళందరినీ ఒకసారి పోగొట్టుకున్నాడు. ఉమ్, మరి కర్మఫలం వదిలిందా? ఒకసారి విష్ణుమూర్తి ఆ, రాక్షసుల్ని వెంటాడుతూ వెంటాడుతూ వెళ్ళాడు. వాళ్ళందరూ రాక్షసులు పోయి భృగు మహర్షి ఆశ్రమంలో దాక్కున్నాడు. ఉమ్. దాక్కుంటే భృగు మహర్షి లేడు ఆశ్రమంలో. ఆ, భృగుపత్నే అయ్యో ఎవరో వచ్చారు పాపం, రక్ష రక్ష అన్నారు, కూర్చోమంది. ఆ, ఇతను వచ్చాడు, వాళ్ళని బయటికి పంపించే చంపాలన్నాడు విష్ణుమూర్తి. ఉమ్, లేదు నేను ఇవ్వను, అదేంటి నేను రక్ష ఇచ్చేసాను, ఉమ్. నా మాట కూడా చెల్లుబాటు కావాలి కదా, అవును. మా ఆయన వచ్చాక ఏమన్నా మాట్లాడుకో, నేను ఇవ్వనంది. ఆ, అలా కాదు వాళ్ళని బయటికి పంపించి నేను వధించాలన్నాడు. నన్ను చంపి కావాలంటే వాళ్ళు నా మించి వాళ్ళ దగ్గరికి వెళ్ళంటామే అలా అన్నది ఆవిడ. ఉమ్. అనేసరికి భృగుపత్నిని తల నరికేసి వెళ్ళి ఆ రాక్షసుల్ని చంపేశాడు. భృగు వచ్చాడు, ఆ, నా భార్యకి నన్ను నా భార్యకి దూరం చేసేసావు కదా, భార్యాభర్తలు విడగొట్టేశావు కదా, ఈ భార్య వియోగం నువ్వు అనుభవిస్తావన్నాడు. ఉమ్, తప్పనిసరిగా అనుభవిస్తానయ్యా, ఒక పుణ్యకార్యం కోసం ఇది చేయాల్సి వచ్చింది, ఉమ్, ఉమ్. అందుకే రాజ్యాంతే నరకం ధ్రువం, తప్పులు ఒప్పులు చేయడానికి తప్పులు చేయాల్సి వస్తుంది, అవును. తప్పనిసరిగా రామావతారంలో భార్య వియోగాన్ని అనుభవిస్తా అన్నాడు. అంటే మంచి కోసం మనం ఏదన్నా చేసినా కూడా అధర్మం తప్పు తప్పే, చేసినా తప్పు తప్పే. శిక్ష. ఇప్పుడు అదే వాల్మీకి ఏం చేశాడు, కుటుంబ పోషణ కోసం అవును. దారి దొంగతనాలు చేశాడు. అవును. కనుక రాముడు రూపంలో ఉమ్, విష్ణుమూర్తి ఉమ్. భార్య వియోగాన్ని అనుభవించాడు. ఓహో. భార్య వియోగాన్ని ఇంకెక్కడ అనుభవించు. అనుభవించలే, ఇక్కడ ఆ, అనుభవించాడు. అంతేకాదు రాముడు రూపంలో వాలిని చెట్టు వెనక నుంచి బాణంతో కొట్టాడు. అవును. కొట్టాడా? కొట్టాడు. కొట్టాక ఆ, ఇ- మొత్తం అక్కడితో సమాప్తం దుష్ట అవతారం. సంహారం కోసం చేశాను, ఉమ్, నువ్వు తప్పు చేసి మీ తమ్ముడు భార్యను ఎత్తుకొచ్చావు, ఉమ్, అక్కడ నా భార్యను ఒకడు ఎత్తుకెళ్ళిపోయాడు కనుక ఆ కష్టం నాకు తెలుసు, ఉమ్. కనుక మీ ఇద్దరం ఈ విషయంలో సహచరులం, అవును. మిత్రులం, నా కష్టం తెలుసు కనుక నేను కొట్టాను, ఉమ్, కొట్టగలిగే శక్తి నాకుంది, నువ్వు తప్పు చేసావు కనుక నువ్వు వధింపబడ్డావు, ఉమ్, తప్పంటావా అనుభవిస్తాం. మళ్ళీ ఉమ్. కృష్ణుడి కాలంలో ఈ వాలే ఒక బోయవాడి రూపంలో వచ్చి ఆ, కాలు పైకి పెట్టి కూర్చుంటే ఎక్కడో చెట్ల బాటుల నుంచి చూసి ఈ వేలును కొట్టాడు, ప్రాణం వదిలేశాడు. ఆ. అయిందా? లెక్క అంటే రాముడికి కృష్ణుడికే వదల్లేదు, చెప్పలేదు. మనమనంగా ఎంత. అవును. కనుక తప్పనిసరిగా ఇవి పునర్జన్మలో ఉన్నటువంటివన్నీ పాతవి మనకు గుర్తున్నా గుర్తు లేకపోయినా ఉమ్, అనుభవించి తీరవలసిందే. ఓకే. కాబట్టి ఏం చేశాము, ఎంత పాపం ఉందో ఎంత పుణ్యం ఉందో మనకు తెలియకపోవచ్చు, అందుకని గుర్తులేదు. ప్రస్తుతం పుణ్యం చేసుకుంటూ పో, ఉమ్, ప్రస్తుతం పుణ్యం చేసుకుంటూ పో, ప్రస్తుతం ధర్మం చేసుకుంటూ పో, ఉమ్. ఆ భారం తగ్గుతుంది. అంతే. జపతో నాస్తి పాతకం, అవును. జపం చేసుకుంటే పాతకాలు పోతాయంటున్నాడు కదా, ఉమ్, పాపాన్ని మించింది పాతకం. ఆ, ఆ పాతకం పోతుందంటే జపం చేయి జపం చేయి జపం చేయి జపం చేయి, అంతే. అంతే. ఇది ఒక్కటే మన చేతుల్లో భజ ఉంది. గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే, మిగిలిన మూఢులారా అన్ని వదిలిపెట్టేయండి, గోవిందుడిని భజించండి అన్నాడు శంకరుడు, ఉమ్, ఆదిశంకరుడు. అంతే. అంతే. నమస్తే అమ్మా. అమ్మ, ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్క కదలికకి అది మంచైనా చెడైనా ఏదైనా కూడా జాతకం అనేది మస్ట్. ఉమ్. ఖచ్చితంగా చూసుకోవాల్సిందే. చూసుకుందే మేము బయట అడుగు కూడా పెట్టమనేటట్టుగా మారిపోయింది పరిస్థితి.
అయితే ఈ గ్రహాల మార్పుల వల్ల మనకేదో ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్పి, ఆ ఇబ్బందులు మనం జాతకం చూసుకుంటే తెలుస్తుంది. దానికి తగ్గ పరిహారం చేసుకోవచ్చు అని చెప్పి, ఈ విధానం అంతా నడుస్తోంది ప్రస్తుత కాలంలో. అసలు నిజంగా ఈ జాతకాలని నమ్మొచ్చా? ఈ గ్రహ ఫలాలని నమ్మొచ్చా? నమ్మటం వల్ల మనకు జరిగే అంటే మంచి ఏదైనా ఉందా? చూసుకోకపోవడం వల్ల జరిగే నష్టం ఏదైనా ఉందా? దాని గురించి తెలియజేయండి. చూసుకోకుండా కొన్ని కోట్ల మంది ప్రపంచంలో బతికేస్తున్నారు. హ్మ్. అవునా కాదా? మనం ఇక్కడ మన భారతదేశంలోనే చూసేవాళ్ళు ఎంతమంది, చూడని వాళ్ళు ఎంతమంది? మూఢనమ్మకం అని ఆ! కొట్టి పారేసి నమ్మకం ఉండొచ్చు. చూడకుండా మూఢనమ్మకం ఉండేవాళ్ళు. ఉండకూడదు. హ్మ్. కనుక ఈ జాతకాల మీద ఫలితం ఉంటుందా అంటే ఉంటుంది. హ్మ్. ఎప్పుడు ఆ సరైన చెప్పేవాడు దొరికినప్పుడు. ఆ! అసలు జాతకాలు చెప్పేవాళ్ళు జాతకం ఎప్పుడు కూడా సంపూర్తిగా ఎంత పండితుడైనా సరే సంపూర్తిగా నిజం కాదు అని సరస్వతీదేవి శాపం ఉంది. అవునా? ఆ! ఒకసారి ఇద్దరు మంచి జ్యోతిష్యవేత్తలు సరస్వతీదేవిని దర్శించుకుందామని వెళ్లారు. చక్కగా వెళ్లి అక్కడ కూర్చొని ఎదురు చూస్తున్నారు. హ్మ్. ఆ అమ్మవారు లోపల స్నానం చేస్తున్నారు. ఆగండి అని చెప్పారు. హ్మ్. వీళ్ళిద్దరూ లెక్కలేసుకుని అమ్మవారు ఇప్పుడు ఏ అంగం స్ రుద్దుకుంటోంది, ఏ హ్మ్. పని చేస్తోంది అని వీళ్ళు వర్ణించటం మొదలుపెట్టారు ఇక్కడ. లెక్కించటం. ఆహా! అమ్మవారికి తెలిసిపోయింది. కోపమొచ్చింది. అంటే మిమ్మల్ని లెక్కించమంటే స్త్రీల ప్రైవేట్ విషయాలు కూడా మీరు లెక్కిస్తారు. ఆ! గణన చేయగలుగుతారు. కనుక అసలు మీరు ప్రతి ఎవరు చెప్పినా సరే సంపూర్ణంగా సత్యం చెప్పకుండుగాక అని ఆవిడ శాపం ఒకటి పెట్టింది. ఓకే. చెప్తే మరి ప్రతిదానిని అంతే గదా! అవును. రహస్యం లెక్కలొస్తే అనేది ఏముంది, లెక్కలేసుకుంటూ ఉండదింకప్పుడు. ఉండటమేగా హ్మ్. అని అది సరస్వతీదేవి శాపం ఉంది జ్యోతిష పండితులకి. ఓకే. వాళ్ళకి కూడా తెలుసు ఈ విషయం. హుహు. కనుక ఎప్పుడూ అది సంపూర్ణంగా ఎవరు చెప్పినా నెరవేరదు. ఎంత హ్మ్. గొప్ప పండితుడు చెప్పినా ఎక్కడో అక్కడ అమ్మవారొచ్చి అక్కడ తప్పు చేయిస్తుందనమాట. అంటే ఆయన చెప్పింది వాస్తవమైనా అమ్మవారు ఆయనతో తప్పు చేయిస్తుందంటారా? లోపల ఒకటి చెప్పాలని అనుకున్నా ఆ మాట రాదు. స్ఫురణకు రాదు. ఆవిడ కదా పలకాల్సింది అంతే నోట్లోంచి వాక్కు. వాక్కు. అవును. పలకాల్సింది ఆవిడ కదా! హ్మ్. పలకలేరు. అది చెప్పలేరనమాట. తప్పు చెప్పినా కొన్ని పొల్లుపోతాయి. ఆ హ్మ్. పొల్లులు కూడా వస్తాయి కావాలని. అవునవును. ఈ విధంగా జరుగుతుంది. కనుక హ్మ్. ఆ తర్వాత ఇప్పుడు వార ఫలాలు, మాస ఫలాలు, రాశి సంవత్సర ఫలాలు. ఫలాలు అని ఈ రాశి వారందరికీ ఇట్లా ఈ రాశి అలా రాశి ఫలాలు చెప్పేస్తున్నారు చూడండి. అవును. విపరీతంగా చెప్పేస్తున్నారు. సపోజ్ ఫస్ట్‌ది మేషరాశి తీసుకుందాం. హ్మ్. పోనీ అశ్విని నక్షత్రం అనుకుందాం. అశ్విని నక్షత్రం, మేషరాశి పోనీ ఒకటో పాదం వాళ్ళు అంటే వెరీ ఫస్ట్ వాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారా? కొన్ని కోట్ల మంది ఉంటారా? అవునా? ఉంటారు. అంతమంది ఉంటున్నప్పుడు అందరికీ ఇలాగే జరుగుతుందా? ఎందుకు జరుగుతుంది? జరగదు. కనుక అవి అసలు నమ్మక్కర్లేదని తెలిసిపోతుంది కదా! ఈ గంటలు గంటలు కూర్చోపెట్టి రాసేవాళ్ళు, చెప్పేవాళ్ళు దాంట్లో ఒక భాగం ఏమన్నా మనకి జరిగితే జరగొచ్చు. హ్మ్. ఆ ఒక్క భాగం కూడా జరగకపోవచ్చు. హ్మ్. ఆ! గ్యారంటీ లేదు. ఎక్కడుంది? హ్మ్. అన్ని లక్షల మందికి ఇప్పుడు మీకివాళ ఒక మంచి జరుగుతుంది అని ఎవరో చెప్పారు అనుకుందాం. అంటే వేగ్గానే చెప్తున్నా నేను గూడా. హ్మ్. పర్టిక్యులర్‌గా చెప్పట్ల. ఆ మంచి జరుగుతుందంటే ఒకడికి అసలు ఆ రోజు వాళ్ళకి ఏమి జరగకపోవచ్చు కదా! అవును. అలాంటి వాళ్ళు ఉంటారు. మనం గమనిస్తే కూడా. చెక్ ఉంటారు. చేసుకోవచ్చు. ఉంటారు. ఎందుకంటే ఇది స్టడీ చేసి నిర్ధారించినటువంటి విషయం కాదు. ఆ గ్రహం అక్కడ ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది అనే ఫలితాన్ని వాళ్ళు హ్మ్. చెప్తున్నారు. హ్మ్. అది అందరికీ వర్తిస్తుందా అంటే, ఆ తర్వాత మనం జన్మ నక్షత్రం, జన్మ సమయం అంత ఖచ్చితంగా లెక్కగట్టి చెప్పేవాళ్ళెవరు? హ్మ్. శీర్షోదయం అయినప్పుడు లెక్క పెట్టాలి. ఆ సమయం అదే సమయం. ఓకే. సరిగ్గా సెకన్లతో సహా. హ్మ్. ఎంతమంది గడియారాలు కరెక్ట్‌గా ఐఎస్‌టీతో ఉన్నాయి? మొన్నేదో మెడిటేషన్ కూర్చోకపోతే అక్కడ వాళ్ళు వేసిన టైంకి, మా ఇంట్లో గడియారం టైంకి 1 ½ మినిట్ నాకు తేడా వచ్చింది. హ్మ్. అంటే మామూలుగా 1 ½ నిమిషంలో ఏం కొంపలు మునిగిపోవు. అవును. అవును. కానీ జాతకం రాసే వాళ్ళకి అంత పర్టిక్యులర్‌గా కావాలి కదా! కావాలి. అంటే ఇలా అంటారు గదమ్మా! ఆ 1 అవర్ వరకు ఏమి మారదు. ఈ అవర్ నుంచి ఈ అవర్ వరకు ఉన్నా సేమే వర్తిస్తుంది జాతకరీత్యా అలా కొన్ని అయితే కొన్ని కౌలు గ్రహాల పిల్లలు ఇద్దరి మార్పులు. జాతకాలు ఒకేలాగా ఉండాలిగా మారుతున్నాయెందుకు? లాజికే గదా! చూస్తూనే ఉన్నాంగా. అవును. అవును. అదే సమయంలో ఒక కుక్కకంటుంది. ఒక మనిషికి అంటాడు. హ్మ్. ఒకే సమయంలో. ఒకే అవును. సమయంలో. అవును. అది చతుష్పాత్ ఎందుకయింది? అంటే జంతువు 4 కాళ్ళు. ఎందుకయింది? వీడు హ్మ్. మనిషి ఎందుకయ్యాడు? హ్మ్. ఓకే. కనుక హ్మ్. అవన్నీ అనుకునే మాటలే. ఆ! అంటే మనం కావు అనేటటువంటి ఉదాహరణలు కంటికే కనిపిస్తూ ఉంటాయి. కనిపిస్తున్నాయి. కౌల మరి అంటే పిల్లలిద్దరూ ఒకేలాగా అవును అని ఉంటారని చెప్పడానికి గూడా కొన్ని కొన్ని ఇలాంటి ఉదాహరణలు ఉంటాయి ఉంటాయి. గదమ్మా! హ్మ్. అలా ఇలాంటి హైపోథెసిస్ మీద నడిపించలేం కదా రీసెర్చ్‌ని. హ్మ్. హ్మ్. ఇలాంటి హైపోథెసిస్ మీద నడిపించలేం గదా! అవును. అంటే మనం ఊహిస్తున్నాం. హ్మ్. ఊహ మీద నడిపించలేం గదా! నడిపించలేం. కనుక జరుగుతాయి, వాస్తవాలు కావాలి. జరగవు అనేవి ఉదాహరణలు కనిపిస్తున్నప్పుడు జరుగుతాయి అనేటటువంటి నిర్ధారణకు రావటం కష్టం గదా! అవును.
అది నేను చెప్పాను. ఉమ్, కనుక ఒక్క ఉదాహరణ చాలు కదా అది కాదు అని నిరూపించడానికి. ఉమ్, ఒక్క ఉదాహరణ చాలదు అవును అని నిరూపించడానికి. అవును. కనుక జాతకాలు, రాశి ఫలాలు మీద మనిషి నడుస్తాడంటే నడుస్తాడు. మన చుట్టూ ఖగోళంలో ఇన్ని ఉన్నాయి. అన్నిటి కాంతి కిరణాలు మన మీద పడుతున్నాయి. ఇప్పుడు ఒకసారి లైట్ కాంతి ఎక్కువైతే మనం కళ్ళు చిట్లిస్తున్నాం. తక్కువైతే ఇంకో రకంగా చిట్లిస్తాం. అవును, ఎటు ఉన్నా ఇబ్బందే. ఆ కాంతిని బట్టి మనకు మారుతున్నాయి గదా! ఆ కాంతిలో ఉన్న రంగును బట్టి కూడా మనకు ఒక్కోసారి హాయిగా అనిపిస్తుంది. ఒకసారి చికాకుగా అనిపిస్తుంది. అబ్బో! ఈ రంగేంటి అనిపిస్తుంది. ఉమ్, అనిపిస్తుందా? అనిపిస్తుంది. అలాగా మరి పైన సెలెస్టియల్ బాడీస్ ఇన్ని రకాల ఇన్ని రంగుల్లో ఇంత దూరం నుంచి మనకంటే డిస్టెన్స్ మారుతోంది, రంగు మారుతోంది, దాని తేజస్సు, ఉమ్, కాంతి ఉమ్, మారుతోంది. అవును, ఆ కిరణం యొక్క ప్రభావం మారుతోంది. కిరణం యొక్క లక్షణం మారుతోంది. అవును. అన్ని రకాల కిరణాలు మన మీద వస్తూనే అయితే ఉన్నాయి కదా! ఉమ్, ఉమ్, ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా. అవును, కొన్ని కంటికి కనిపిస్తాయి, కొన్ని కంటికి కనిపించవు. కనిపించవు. ఇప్పుడు అతి నీల లోహిత కిరణాలు అంటున్నాం. అల్ట్రావైలెట్ రేస్ కంటికి కనిపిస్తున్నాయా? లేదు. లేదు. ఉమ్, కొన్ని బ్యాక్టీరియాని మనం కంటితో కూడా చూడలేమని చూడు. మనమే చెప్పుకుంటున్నాం కదా! అవును. కనుక ఇలాంటివన్నీ ఎక్కడి నుంచో ఉండి మన మీద తప్పనిసరిగా వాటి ప్రభావం అయితే ఉంటుంది. ఉమ్, ఏదో తెలీదు ఉన్నట్టుండి అక్కడ ఓ చోట దురద పడుతుంది. కాలుకో, చేతికో ఇలా అనుకుంటాం. అక్కడ అవును. ఏదో కనిపించని ప్రాణి ఏదో ఏదో చేసింది అక్కడ. చేసింది. పాకిందో, కుట్టిందో అవును. ఏదో చేసింది. అవును. కదా! దానికి ఉదాహరణగా మనకు అక్కడ ఏదో ఒకటి అవుతుంది ర్యాష్. అవుతుంది కూడా. మనం ఉమ్, వెంటనే అక్కడ ఏం కనిపించదు. వెంటనే ఇలా అనేస్తాం అయిపోతుంది. అవును, అవును, అప్పటికి ఉపశమనం వస్తుంది. తర్వాత ఉమ్, చూస్తే అక్కడ కొంచెం దద్దురు రావటమో, దురద అవును, రావటమో, ఎర్రగా అవ్వటమో అవుతుంది. అవుతుంది. అంటే కనిపించనివి కూడా మన మీద ప్రభావాన్ని తప్పనిసరిగా కలుగజేస్తాయి. ఉమ్, కనుక అది నమ్మాలి. అవును. కానీ ఈ ఈ రకంగా ఇవాళ ఇది జరుగుతుంది, రేపు ఇది జరుగుతుంది అని చెప్పేది ఏం లేదు. తర్వాత ఒక ఒక ఇలాంటి బాక్స్‌లో ఏసి తిప్పేసి ఇగో ఇది ఈ నెల ఇది వీళ్ళది, ఈ నెల ఇది వీళ్ళది అని ఇచ్చేసినట్టే. అంటే ఆ! మరీ అంత తక్కువ చేశాను కాదు కానీ, అంతకంటే పెద్ద ఎక్కువ ఫలితమేం ఉండదమ్మా దీనికి. అసలు నిజంగా అంటే ఎటువంటి వాటిలో దానికోసం నమ్మొచ్చంటారు? మనిషి తన ఎంత వాల్యుబుల్ టైమ్‌ని ఖర్చు చేస్తున్నాడో అని నాకు బాధేస్తుంది. హ్మ్. ఎంత ప్రొడక్టివ్ టైము, అవును. ఎన్ని మ్యాన్ అవర్స్ వాళ్ళు సంపాదించుకోవాల్సిందే. కాకపోతే పర్సనల్‌గా వెళ్ళండి, కలవండి. హ్మ్. పర్సనల్ జాతకంతో పర్సనల్‌గా చెప్పినప్పుడు చాలా వరకు కలిసొస్తుంది. అంటే మ్యాచ్ అవుతుంది. చాలా వరకు. ఓకే. ఆ పర్సెంటేజ్ ఆ పండితుడి పాండిత్యం మీద ఉంటుంది. మనం ఇచ్చిన టైం బట్టి, హ్మ్. మనం ఇచ్చిన కరెక్ట్ టైంని బట్టి ఉంటుంది. ఆ ఓకే. పర్సెంటేజ్ ఎంత పర్సెంటేజ్ బాగా చెప్పగలుగుతారనేది. అవును. అలా కాకుండా మనం అసలు ఏమీ లేకుండా బ ఎవరెవరో ఏదో చెప్పేస్తూ ఉంటే అవి ఎంతవుతాయి? హ్మ్. వాళ్ళకి పాండిత్యం ఉండొచ్చు. నేను దాన్ని శంకించటంలా. అది మనకి ఎంత అప్లై అంతే. అవుతుంది. సూట్ అవుతుందా లేదా అది నీకది చూసుకోవాలి. తప్పనిసరిగా. హ్మ్. అంతేగాని గంటలు గంటలు, నెలలు నెలలు హ్యూమన్ అవర్స్ వీటి మీద ఖర్చు పెట్టడం అనేది కొంచెం మూఢనమ్మకమే. హ్మ్. నమ్మకం లేదా అంటే నమ్మకం ఉంది. ఆ పండితుడి దగ్గరికే మీరెళ్లి చూపించుకోండి. నువ్వు వ్యక్తిగతంగా చూపించుకున్నప్పుడు అప్పుడు మాత్రమే నమ్మకం. వ్యక్తిగతంగా 1 to 1 గదా అది. హ్మ్. మీది హ్మ్. మీకే చెందుతుంది. అంతే. మీకే గ్రహం ఎంత దూరంలో ఎటునుంచి ఏం కిరణం వేస్తుందో ఆయన చెప్తాడప్పుడక్కడ. హ్మ్. చెప్తాడు లేతే దాన్ని గణించి, గుణించి లెక్క అవును. వేస్తాడు. అవును. మీరిందాక చెప్పిన ఉదాహరణను బట్టి అట్లా చెప్పినప్పుడే అన్నీ వాస్తవాలవ్వవు అని అనుకున్నప్పుడు, హ్మ్. 10 మందికి కలిపి చెప్పినప్పుడు నీకెంత వరకు వాస్తవం అనేది దాంట్లో నీకు నువ్వే అవును. నిర్ణయించుకోవాలి. మనకి అప్లికేషన్ చేసుకున్నప్పుడు హ్మ్. పర్సెంటేజ్ ఎంత తగ్గిపోతుందో ఊహించుకోండి దాని నుంచి. అంతే. అంతే. ఎదురుగుండానే కనపడుతుండే సత్యమే ఇది. నేనేదో వేరే చెప్పటం లేదు. అవును. వాళ్ళంటే నాకేమి విరోధము లేదు. నాకు జాతకాలంటే అపనమ్మకము లేదు. హ్మ్. కానీ ఇలాగ గ్రూప్‌గా చెప్పేటటువంటివి సాధారణంగా జరగవు. అంటే ఆహ్, మనము దాన్నంత పర్టిక్యులర్‌గా మాట్లాడాల్సిన అవసరం లేదు. కాకపోతే కొంతమంది వీటిని నమ్మి అంటే ఏదో ప్రమాదం జరగబోతుంది అనంటే అతిగా భయపడి అది జరుగుతుందో లేదో తెలీదు గానీ నిజంగానే ప్రమాదానికి వాళ్ళని గురైపోతారు. వాళ్ళ మీద వాళ్ళ కంట్రోల్ లేనట్టే. ఆ! వాళ్ళ మీద వాళ్ళకి వాళ్ళ స్వశక్తి మీద వాళ్ళకి నమ్మకం లేనట్టే. అంతే. అంతే. ఖచ్చితంగా. హ్మ్. ఒక్కొక్కసారి వైబ్స్ ఒస్తాయి. వైబ్స్ హ్మ్. అంటే వైబ్రేషన్స్ ఒస్తాయి. పాజిటివ్ గాను, నెగెటివ్ గాను. అవును. అలాంటి వాటిని నమ్మొచ్చు. అది మనకే కలిగింది కనుక. అవును. మనకే కలిగింది కనుక. హ్మ్. హ్మ్. అది ఎందుకంటే మనకు పర్సనల్‌గా లోపల ఉన్నదేదో ఆ మనకి ఫీల్. కొంచెం ఉత్తేజితం చేసింది. హ్మ్. ప్రచోదనం చేసింది. అవును. అవి నమ్మొచ్చు. ఓకే. అంతేగాని ఇలాగ ఏదంటే అది కాదు. హ్మ్. ఖచ్చితంగా కాదు అనేది నా పర్సనల్ మీ సైడ్ అభిప్రాయం. నుంచి ఇగో మాత్రం ఎగ్జాంపుల్స్ ఫుల్ అన్నీ చెప్పా. క్లారిటీ. ఇంకెవరికి వాళ్ళు నిర్ణయించుకోవాల్సిందే వాళ్ళేంటి నిర్ణయించుకోవాల్సింది. అంతే అనేది. కదా! మనం మామిడికాయ పప్పు బావుంటుంది, 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 బావుంటుంది అని ఎంతసేపటికి ఇది బావుంటుందని అవతల వాళ్ళ చేత బలవంతంగా నమ్మిస్తాం. వాళ్ళు అవును. తిన్నాక బావుంటుందో లేదో వాళ్ళు తెలుసుకుంటారు. కరెక్ట్. తెలుసుకొని అంతే. ఆ పర్మిషన్ ఇవ్వాలి గదా! ఆ అవును. మాత్రం స్వేచ్ఛ అందరికి ఉంటుంది గదా! ఉంటుంది. కనుక తిన్నాక బావుంది, లేదు వాళ్ళే అంతే. జెప్తారు. అంతే. అయిపోయింది. మనకి అంతే. బావుంటే మనకి బావుంది అంతే. అవును.
ఇంతకు మించి మనం చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా. లేదు. ధన్యవాదాలమ్మా. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.